కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. లక్ష్మీ పార్వతుల యొక్క సౌందర్యంచేత అందమైన విలాసాలు కలవాడా, వైజయంతిని నాగహారాన్ని ఆభరణ శ్రేష్ఠాలుగా ధరించినవాడా, ఓ హరిహరనాథ అవధరించుము. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు నిజస్వప్న వృత్తాంతంబు ధర్మరాజాదులతో జెప్పుట. వచనము: హరిహరనాథ, వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. ఆట వెలది. సైంధవుడిని హతమారుస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ పూనాడు. అది నెరవేరటానికి రాత్రి శ్రీకృష్ణుడు మార్గాన్ని చూపాడు. ఆ విషయాన్ని విన్న ధృతరాష్ట్రుడు ఉలికిపడ్డాడు. కందము: ఓ సంజయ, ఈ విధంగా తెల్లవారగా పాండవులు తమ ప్రయత్నాలు ఏ విధంగా సాగించారో నాకు తెలుపుము. నా మనస్సు కలతగా ఉంది. నమ్మిన ఆ గురుడు ద్రోణుడు మిమ్ములను యుద్ధంలో కాపాడెనా? వచనము: ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఇట్లా అన్నాడు. ఆ విధంగా తెల్లవారగా. కందము: ఓ రాజా, వందిమాగధులు పొగడ్తలతో స్తోత్రాలు చేస్తూ ఉండగా తరచు వినిపించే వారి స్తుతి పాఠాల సవ్వడికి ధర్మరాజు నిద్ర మేల్కొన్నాడు. వచనము: వందిమాగధుల స్తోత్రాలతో ధర్మరాజు నిద్రలేచి జలకాలడు గదికి వెళ్లాడు. ఆ స్నానశాలకు దాసీజనం సుగంధ ద్రవ్యాలతో నిండిన మంత్రజలాలను బంగారు, వెండి గిండీలతో తీసుకుని వచ్చారు. ఆ నీళ్లతో ధర్మజుడు స్నానమాడి పరిశుభ్రమైన వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను, పూలమాలలను ధరించి దేవతార్చనలు చేసి ఇంటిలోనికి వెళ్లి బ్రాహ్మణులకు ఆవులను, బంగారాన్ని, వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాలను పొంది ఏనుగు మొగసాలను దాటి సభాస్థలికి వచ్చి తేటగీతి సేవకులు సేవిస్తుండగా, దాసీ జనం వింజామరాలు వీస్తుండగా ఉదయపర్వతం మీద ప్రకాశించే సూర్యుడిని తలపిస్తూ ధర్మరాజు సింహాసనాసీనుడై ఉన్నాడు. వచనము: ధర్మరాజు కొలువు దీరి ఉండగా ద్వారపాలకుడు వచ్చి శ్రీకృష్ణుడు వచ్చాడు అని తెలిపాడు. వెంటనే ధర్మరాజు ఆయనను లోనికి ప్రవేశపెట్టుమని పలుకగా అతడట్లాగే చేశాడు. అప్పుడు ఆ మహనీయుడు సంతోషంతో రాగా అతడికి తగిన ఆసనమిచ్చి గౌరవభావంతో సంతోషంగా సత్కారాలు చేశాడు. కందము: శ్రీకృష్ణ, ప్రజ్ఞలు వికసించగా ఇంద్రియసమూహం కలత చెందకుండగా ఈ రాత్రి ప్రశాంత మనస్సుతో సుఖంగా గడిపావా? కందము అని ధర్మరాజు పలుకగా శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. ప్రజల మన్ననలందుకునే ఓ ధర్మరాజా, సంతోషంతో నిన్ను ఎప్పుడు చూచినా నాకు శుభపరంపరలు మిక్కుటంగా కలుగుతూ ఉంటాయి కదా. ఇక ఈ అంశాన్ని గురించి ప్రత్యేకంగా అడగటం ఎందుకు? వచనము: ధర్మజుని ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఆ సమయన భీమ నకుల సహదేవులు, సాత్యకి ద్రౌపదేయ ఘటోత్కచులు, పాంచాల మత్స్య కేకయులు ఇంకా తగినవారు ధర్మజుడి ఆజ్ఞ ప్రకారం తమ తమ స్థానాలలో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకిని తన ఆసనంలో సరసన కూర్చునబెట్టుకొన్నాడు. ఆ సమయాన అందరూ వింటుండగా శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు. ఉత్పలమాల: శ్రీకృష్ణ, రాజ్యాన్ని కోల్పోయి మేము పడ్డ కష్టాలన్నీ నీ కోపానికి మూలం కాగా భక్తవత్సలతతో మా ప్రక్కకు వచ్చి అర్జునుడికి సారథవైనావు. అటువంటప్పుడు మాటిమాటికి మమ్ము కాపాడుమని నీకు చెప్పవలెనా? వచనము: అర్జునుడి ప్రతిజ్ఞను, సైంధవుని చంపుతానన్న ప్రతిజ్ఞను నీ మనస్సులో నిలుపుకొనుము. దోహకకోప మహాసముద్రంలో మునిగిన మా అందరినీ గట్టెక్కించే తెప్పవు నీవే కదా అన్న ధర్మరాజుతో శ్రీకృష్ణుడీ విధంగా అన్నాడు. మత్తేభము:
ఈరోజు అర్జునుడు శత్రు సైన్యాలను చంపుతూ భూతప్రేతాలు ఆ చనిపోయిన వారి మాంసాన్ని తింటూ వారి నెత్తురును యథేచ్ఛగా త్రాగుతూ ఉండగా ఆఖరున సైంధవుడిని చంపి శత్రువుల ధైర్యాన్ని పోగొట్టి సంభ్రమంగా విజృంభిస్తాడు. వచనము: కోపం దుహకం అనే జ్వరం నుండి విముక్తుడవై శాంతి పొంది ఉండుము అని అంటున్న సమయంలో అర్జునుడు వచ్చి ధర్మరాజుకు నమస్కరించి నిలువబడగా చూచి అతడు ఆసనం నుండి సంతోషంతో లేచి అర్జునుడిని కౌగిలించుకొని ఆశీర్వదించి చిరునవ్వు నవ్వి, కందము, విజయం కలగటం తథ్యం. నీ శరీరంలో తళతళలాడే కాంతి కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు కూడా తెలివంది ఉన్నాడు అని పలుకగా అర్జునుడు అతడితో ప్రీతితో, కందము, దేవరవారైన మీకు మిక్కిలి కుశలమే. ఈ వాసుదేవుడి దయతో నేనొక అద్భుతాన్ని చూచాను. బంధుమిత్రుల సమూహాలతో కలిసి ఆ విశేషాన్ని మీరు వినవలెను. వచనము అర్జునుడు కలలో ఈశ్వరానుగ్రహాన్ని పొందిన విషయం చెప్పగా సభలోని వారంతా ఆశ్చర్యంతో సంతోషాన్ని తెలుపుతూ వృషభకేతనుడికి నమస్కరించారు. తరువాత రాజాజ్ఞతో సైనికులంతా సంతోషంతో యుద్ధ సన్నద్ధులైనారు. కృష్ణార్జున సాత్యకులు ధర్మరాజునకు నమస్కారం చేసి బయటకు వచ్చి అర్జునుడి శిబిరానికి వెళ్లారు. అక్కడ కృష్ణుడు యుద్ధానికి రథాన్ని సిద్ధం చేసి విజయానికి ఆధారాలైన మంత్రాలతో దానిని ప్రకాశింపజేయగా ఆ తేరు ఉదయ సూర్యుడి మాదిరి శాంతితో వెలుగుతూ ఉండింది. యుద్ధ సన్నద్ధుడైన అర్జునుడు బ్రాహ్మణాశీర్వాదాలను పొంది విల్లును, అమ్ములను ధరించి ఆ మహనీయమైన తేరుకు ప్రదక్షిణ నమస్కారం చేసి తేరెక్కి మేరు పర్వత శిఖరాన వెలిగే సూర్యుడిని తలపిస్తూ ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు నొగలమీద, సాత్యకి, అర్జునుడు వెనుక కూర్చున్నారు. ఆ ఫల్గునుడు బుధ, శుక్ర గ్రహాలతో కలిసి అందంగా ప్రకాశించే చంద్రునివలె ఒప్పారుతూ పాఠకుల మంగళవచనాలను, వందిమాగధుల స్తోత్రాలను వింటూ వెళ్లే సమయాన పాండవులకు అనుకూలంగానూ కౌరవులకు వ్యతిరేకంగానూ గాలులు వీచటం మొదలైన నానావిధ శకునాలను సమన్వయించి అర్జునుడు సాత్యకితో ఇట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు సాత్యకిని ధర్మరాజురక్షణంబునకు నియోగించుట. కందము, ఓ పుణ్యాత్ముడా, మనకు శకునాలు చాలా బాగున్నాయి. నేను నా శపథాన్ని నెరవేర్చటానికి వెళ్ళుతాను. నీవు ధర్మరాజును కాపాడేందుకు వెళ్ళుము. కందము, మనకు సైంధవుడిని చంపటము, ధర్మరాజును కాపాడటము రెండూ సమానమే. కాబట్టి నేనొక పని, నీవొక పని పూనుకుని చేయటం న్యాయం కదా. ఆట వెలది. నీవు తన ప్రక్క ఉండగా నేను తోడున్నట్లుగా ధర్మరాజు ఆరట చెందుతాడు. నీవు ఆయన ప్రక్కన ఉండుము. నాకు దిక్కుగా శ్రీకృష్ణుడున్నాడు కాబట్టి భయం వద్దు. ఆయన చెంత శ్రీకృష్ణుడున్నాడా? లేడు కదా. వచనము: ఏ విధంగా చూచినా రాజును కాపాడేందుకు నీవు పోవలెను. ద్రోణాచార్యుడి శపథం నీకు తెలియను కదా. అనగా సరే అని సాత్యకి ధర్మరాజు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ధర్మరాజు సమరోత్సాహంతో వెలుగుతూ ఉన్నాడు అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా చెప్పాడు. సీసము, తేటగీతి, కొడుకు చనిపోవటం వలన కలిగిన శోకాగ్ని, సైంధవుడిపై పగ సాధించాలన్న కోపాగ్ని ముప్పేటగా ముసురుకొన్న యముడివలె అర్జునుడు రాగా కౌరవులు అతడిని ఎదుర్కొనలేరు. ఏమి కీడు జరిగిందో కాని నగరంలో ఒక్కసారిగా ఇంటింటా ఏడ్పులు, పెడబొబ్బలు పిక్కటిల్లాయి. ఆర్తనాదాలన్నింటికంటే సైంధవుడి ఇంట్లో ఏడ్పుల చప్పుళ్ళు మిక్కుటంగా వినబడుతున్నాయి. మీ రాజైన దుర్యోధనుడికి నేను, ద్రోణుడు, భీష్ముడు ఎంత ప్రయత్నించి చెప్పినా శ్రీకృష్ణుడి మాటలు లెక్కచేయడు. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు సంధి కానీయక అందరినీ చంపుకొన్నారు. ఉత్పలమాల ఒక్కడే నిలిచి శివుడితో అర్జునుడు యుద్ధం చేశాడు. అతడిని ఏ విధంగా తక్కువగా అంచనా వేయగలం? ఆ అర్జునుడొక్కడే లోకాలను హతమార్చగల శక్తి కలవాడు. అటువంటివాడి తేరెక్కి సారథిగా శ్రీకృష్ణుడున్నాడు. ఇవారిపై మనకు మాత్సర్యం ఎందుకు అని ఎంతగా చెప్పినా నా కుమారుడు రాజ్యలోభ మదంతో తన నిర్ణయాన్ని మానకుండా ఉన్నాడు. ఏమి చేయగలను? వచనము:
దాని నట్లుండనిమ్ము తేటగీతి. అర్జునుడా విధంగా వెన్నంటి తరుమగా పరుగెత్తిన కౌరవులేమి చేశారు? అది ధర్మమైనా అధర్మమైనా నాకు తెలియజెప్పుము. వచనము అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. సీసము తేటగీతి. ఓ రాజా, నీకు అన్ని విషయాలు వివరిస్తాను. గత జల సేతుబంధనమైన ఈ ఏడుపెందుకు? తొలుతనే మోసపు జూదాన్ని మాన్సలేదు, ఆ తరువాత సంధి కావించలేదు. లోకులంతా నిన్ను లోభివని అన్యాయపరుడవని తిట్టకుండా ఎట్లా ఉంటారు? పాండురాజు రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. పాండుకుమారుల అభివృద్ధిని చూడలేక వారి తండ్రిపాలు వారికి ఇయ్యక తప్పించుకొనవచ్చునా? తప్పంతా నీ కుమారుడిపై తోస్తున్నావు. నీ కపటనీతితో నీ కుమారుడినే తప్పు పట్టుతున్నావు. నీ దుర్నీతి ఫలం అనుభవించే కాలం నీకు దాపురించింది. ఉత్పలమాల. గాంధీవ ఘోషము పాంచజన్య రవము సహించటం దేవతా సమూహానికైనా సాధ్యమా? అయినా దేవతలు కీర్తిస్తుండగా కౌరవులు అర్జునునితో యుద్ధం చేశారు. ఓ రాజా, నీ దుహకాన్ని వదలి వారి యుద్ధగతిని నీవు వినుము. వచనము వచనము అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు. ఆ తెల్లవారే సమయంలో ద్రోణాచార్యుడు యుద్ధం చేసే ఉత్సాహంతో ఉప్పొంగి ముందుకు సాగి శంఖాన్ని పూరించాడు. సైన్యంలో నలుమూలల తిరిగాడు. ఆ సమయంలో మన వీరులు తమ తమ బిరుదాలను పేర్కొంటూ ఆయుధాలను ఝళిపిస్తూ ఇది ఏమిటి? అర్జునుడు ఆలస్యం చేస్తున్నాడు అంటూ సింహనాదాలు వింటి త్రాటి మ్రోతలు చేస్తూ పొంగిపోతున్నారు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు సైంధవుడిని చూచి నీవు భూరిశ్రవసుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు కలిసి ఉండండి. మన బలాలలో మేలైన వాటిని ఎన్నిక చేసి 14,000 ఏనుగులను, 60,000 రథాలను, 1,00,000 గుర్రాలను, 10 లక్షల మంది కాల్బలాలను సమీకరించండి. నేను రచించే యుద్ధవ్యూహానికి మూడామడల దూరంలో ఉన్న ప్రదేశంలో వెనుక భాగంగా మూగి నిలవండి. ఆ విధంగా ఉంటే నిన్ను దేవతలు కూడా సమీపించలేరు. ఇక పాండవులు ఎంతటివారు? అన్నాడు. ఆ మాటలు విని సైంధవుడు ఎంతో ఊరడిల్లాడు. రథికవరులు చుట్టూ మూగి నడువగా నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లాడు. ఇక ద్రోణాచార్యుడు 24 కోసుల పొడవు, 10 కోసుల విస్తారం ఉండే శకట వ్యూహాన్ని తీర్చాడు. దానికి పడమటి సగభాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని రచించాడు. దాని మధ్యభాగం మొదలుకొని సేనాముఖం వరకు వ్యాపించి ఉండే సూచీ వ్యూహాన్ని అమర్చాడు. దాని ముఖంలో కూతవర్మను, అతడి వెనుక కాంభోజరాజును మరియు మరికొంత వెనుక భాగంలో 100,000 వీరులను ముందుంచుకుని దుర్యోధనుడుండేటట్లు చేశాడు. సూచీ వ్యూహంలోని కేంద్రస్థానంలో సైంధవుడిని ఇదివరలో చెప్పినట్లు నిలిపాడు. ఆ మహావ్యూహాన్ని దేవతలు ఉత్సాహంతో చూచి అబ్బురంగా మెచ్చుకున్నారు. ఆ సమయంలో శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వము, తృతీయాశ్వాసము, ద్రోణుని 4వనాటి యుద్ధము, కందము. దుర్మర్షణుడనేవాడు కౌరవులలో ఒకడు యుద్ధంలోని మొగ్గరంలో నిలవటానికి ఇష్టపడక తన చతురంగ బలాలతో విజృంభించి వెళ్లి తానొక్కడే అర్జునుడిని ఆపుతానని అరుపులు వ్యాప్తినందగా వెళ్లాడు. వచనము దుర్మర్షణుడు ఆ వ్యూహానికి 1500 విండ్ల దూరాన ముందుగా సిద్ధమై నిలువగా దుశ్శాసన వికర్ణులు సైంధవుడిని కాపాడే పనిలో తమ సైన్యంతో ఆ సమీపానికి సిద్ధంగా వెళ్లారు. ద్రోణాచార్యుడు శత్రువులకు చీల్చరాని శకట వ్యూహాన్ని ఏర్పాటు చేసి తాను స్వచ్ఛమైన తెల్లని కవచంతో, తలపాగాతో, వస్త్రాలతో, ఎర్రని గుర్రాలతో, వేదికా ధ్వజంతో, భయంకరమైన విల్లమ్ములతో యముడిని తలపిస్తూ ఉన్నాడు. వారి సేన సముద్రాలతో, కొండలతో, అడవులతో నిండిన ప్రపంచాన్ని మృంగటానికి నోరు తెరచి సిద్ధంగా ఉన్నట్లు ఉండగా దుర్యోధనాదులు చూచి సంతోషించారు. కందము కన్నెలు మిరుమిట్లు గొలిపే చూపులతో అతిశయించిన కపిధ్వజంతో ఒప్పి చూచేవారికి భయాన్ని కలిగిస్తూ అర్జునుడు వచ్చాడు. సీసము తేటగీతి ఆ మహావీరుడర్జునునికి దగ్గరగా పేరుమోసిన సైనికులను నడిపించి ద్రుపదుడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు, నకులుడి కుమారుడు శతానికుడు వ్యూహాన్ని ఏర్పాటు చేయగా శంఖ,
నగారా శబ్దాలు ఎక్కువై సింహనాదాలు ఒప్పుతూ ఉండగా అర్జునుడు విజృంభించాడు. ఆ సైన్యానికి ముందు తన తేరును నిలిపి దేవదత్త శబ్దం, పాంచజన్య శబ్దంతో కలిసి ఉండిన శబ్దానికి కేతనంలో ఉన్న వానరుడు కావించిన శబ్దం ఆకాశాన్నంటింది. ఆ శబ్దానికి మన సైన్యం మిక్కిలి భయపడింది. ఆట వెలది. ఓ రాజా! అప్పుడు గులకరాళ్లవాన కురిసింది. అన్ని దిక్కులలో చుక్కలు రాలాయి, పిడుగులు పడ్డాయి. కొమ్ముబురల శబ్దం మన సైన్యంలో ఎక్కువ అయినది. వచనము: ఆ సమయంలో నీ సైన్యంలోని వీరులు ఒకరినొకరు పిలుచుకొని ప్రేరేపించుకొంటూ సింహనాదాలతో విజృంభించారు. ఆ మీదట కందము సముద్రాన్ని చెలియలికట్ట అడ్డుకొన్నట్లుగా అర్జునుడిని నేను అడ్డుకొంటాను అని సైన్యం కంటే ముందుకు సాగి దుర్మర్షనుడు విజృంభించాడు. కందము విజృంభించి వచ్చే దుర్మర్షనుడిని చూచి శ్రీకృష్ణుడితో, అర్జునుడు మన రథాన్ని ఆ వైపునకు తోలుము. ఈ దుర్మర్షనుడు మనకు యుద్ధంలో తొలి కబళమవుతాడు అని అన్నాడు. ఆట వెలది. అర్జునుడు కోరినట్లుగా తేరును శ్రీకృష్ణుడు తోలాడు. ఆ దుర్మర్షనుడి గజముల సమూహాన్ని తన అమ్ములతో అర్జునుడు కార్ముయిలు పెద్దవానతో కొండలను కమ్ముకున్నట్లుగా కమ్ముకున్నాడు. కందము అర్జునుడొక్కడే అని మన సైనికులనేకులు వాడి బాణాలతో మిక్కిలి బలంతో అతనిని క్రమ్ముకొన్నారు. అర్జునుడు తన భుజబలాన్ని అతిశయంగా చూపించాడు. వచనము: ఆ సమయంలో కందము యుద్ధభూమిలో సైనికుల తలలు ముఖకాంతి చెడకుండా పడి ఉన్నాయి. ఆ భూమి చూచేటందుకు విచ్చుకొన్న తామరలుండే కోనేటిని తలపిస్తూ దేవతలను పులకింపజేసింది. తేటగీతి యుద్ధరంగంలో నెత్తుటిలో పొర్లాడు ఏనుగుల గుంపు ఒక్కచోటనే పడి ఉన్నది. ఆ దృశ్యం చూడటానికి మెరుపులతో కూడిన నిండు సంధ్యతో ఒప్పిన మేఘమాల వలె ఉన్నది. వచనము: తమ సైన్యాన్ని తుండెతుండెములుగా అర్జునుడు చీలుస్తూ ఉండగా వెనుదీయక మన సైనికులు అతడి మీద అనేక బాణాలను వర్షంవలే కురిపించారు. అప్పుడాతడు మన కాల్బలముల ఏనుగుల తొండాలను, గుర్రాల శరీరాలను, రథికులను, సారథులను, రథభాగాలను ముక్కలు ముక్కలుగా చేసి వాటితో యుద్ధభూమిని కప్పివేశాడు. కందము అర్జునుడెక్కడా? అర్జునా, ఇంకా ఎక్కడకు పోతావు? అర్జునా, రా, అర్జునుడిని ఇక్కడ వెంబడించండి, అర్జునుడిని పట్టుకొనండి అనే కలకలం ఎక్కువైనది. వచనము: ఈ రీతిగా తీవ్ర యుద్ధం జరిగింది. తలలు తెగిన మొండెములు ఆడాయి. అయినా ఆ కౌరవ సైన్యం వెనుదీయకుండా పోరాడగా సీసము, తేటగీతి కోపగించిన అర్జునుడి బాణాలు ఒక్కసారిగా ముందు వెనుకల, కుడియెడమల చాలా ఎక్కువగా క్రమ్ముకున్నవి. అందువలన మనవారి విండ్లు విరిగిపోయాయి. నెత్తుటి ప్రవాహంలో కత్తులు తునిగిపోయాయి. చతురంగ బలాలు కూలిపోయాయి. వీరులు సారథులు పడిపోగా దుర్మర్షనుడు వెన్నిచ్చి తొలగిపోగా సమ్మెటపోటు వంటి అంకుశాలపోట్లతోనూ బాణాల దెబ్బలతోనూ పరుషమైన అదలింపులతోనూ మన వాహనాలన్నీ చెల్లాచెదరయ్యాయి. కందము సంజయుడు చెప్పిన దానిని విని ధృతరాష్ట్రుడు ఇట్లా అడిగాడు: అర్జునుడిని ఎదుర్కొనటానికి ఎవరైనా మిగిలారా, లేక భయంతో అంతమంది ద్రోణుడి జతకే ఆయన వద్దకు పరుగెత్తారా? ఉత్పలమాల ధృతరాష్ట్రుడా విధంగా అనగానే సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: ఆ యుద్ధ భూమిలో తన ముందున్న ఏనుగుల సమూహాల ఘంటా నినాదాలు, వీరుల ధనుష్టంకారాలు ముమ్మరం కాగా యువరాజైన దుశ్శాసనుడు భయంకరంగా వెలిగిపోతూ యుద్ధప్రియుడైన అర్జునుడిని మహాద్భుతంగా ఎదుర్కొన్నాడు. వచనము: ఆ విధంగా దుశ్శాసనుడు ఎదుర్కొనగా మిక్కిలి కోపంతో అర్జునుడు నవ్వి దేవదత్తాన్ని పూరించి గాంధీవపు అల్లెత్రాటి టంకారం భూమ్యాకాశ మధ్యభాగంలో అలముకొనగా దట్టంగా బాణాలు వేయగా రథాలు అటు ఇటు పర్వెత్తగా బాణాల తాకిడికి ఏనుగులు బురదలో మునిగినట్లు కదలలేక వాటిమీద ఉన్న సైనికుల తలలు దొరలు చప్పుళ్లు పెనుగాలికి క్రిందపడే తాటిపండ్లవలె ఉన్నాయి. అంతేకాక ఖడ్గాలతో, గదలతో, ధనస్సులతో ఒప్పిన చేతులు పెనుపాముల వలె ఉండి రణభూమి భయంకరంగా ఉండింది. అనేక విధాలైన వాడి బాణాల తాకిడికి తూనిగే రూపము, నెత్తురుకారే రూపము,
రోదించే రూపము, ఎగిరిపడి చచ్చే రూపము, తూగుపడే రూపము, పడి పొర్లాడే రూపము, నెత్తురు క్రక్కే రూపము, కృశించే రూపము, ఆకారం చెడిన రూపము పొంది ఏనుగుల గుగ్లాల సైనికుల సమూహాలు ముక్కలయ్యేటట్లుగా అర్జునుడు విజృంభించగా అతడి ధాటికి తట్టుకోలేక దుశ్శాసనుడు తన సైన్యంతో పరుగెత్తుతూ ఉంటే అర్జునుడు వెంటబడి తరిమికొట్టాడు. చంపకమాల! ఓ దుశ్శాసన! నిలు ఎక్కడకు తప్పించుకొని పోయేదవు? నీవీ మాదిరి పరుగెత్తితే చావు తప్పుతుందా? బలమును పట్టుదలను వదలి సభలో జంకు లేకుండా మాటాడిన నీ మాటలను మరచి పెద్దలు దుహకించగా అన్నకు తమ్ములకు తలవంపు కలిగేటట్లుగా అవమానంతో కూడిన చావు తెచ్చుకున్నావు. షీ వచనము అని అర్జునుడు హెచ్చరిస్తూ నీ కుమారుడైన దుశ్శాసనుడి తలవెనుక వీపుమీద 10 బాణాలతో కొట్టి దుశ్శాసనుడు తిరిగి చూడకుండా గురువుగారైన ద్రోణాచార్యుడి చాటుకు పరుగెత్తేటట్లు చేశాడు. అర్జునుడు తన మనస్సు సైంధవుడున్న దిక్కుకు పోగా అటుపోవటానికి ప్రయత్నిస్తూ కృష్ణానుమతితో ఆచార్యుడికి చేతులు జోడించి ఈ విధంగా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు ద్రోణునిచే ననుజ్ఞాతుండై మొగ్గరంబు సొచ్చుట. ఉత్పలమాల! ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నన్ను కాపాడటంలో మీరు పాండురాజు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు ఎట్లో అట్లే కదా. నా మేలును మనసులో భావించి నన్ను కాపాడు మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దయచేత ఈ సేనావ్యూహాన్ని భయపడేటట్లుగా చేసి మొగ్గరంలోకి ప్రవేశిస్తాను. కందము! పుణ్యాత్మ! నన్ను అశ్వత్థామను సమానమైన ప్రేమతో పెంచావు. ద్రోహి అయిన సైంధవుడిని చంపటానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరేటట్లు చేయుము. తేటగీతి! అర్జునుడు సైంధవుడిని చంపటానికి ఆచార్యుడి అనుమతి కోరాడు. అందుకాయన చిరునవ్వుతో నన్ను గెలువకుండా సైంధవుడిని నీవు ఎట్లా సమీపిస్తావు అని చెబుతూ గుర్రాలను, శ్రీకృష్ణుడిని, అర్జునుడిని బాణవర్షంలో ముంచాడు. వచనము పై విధంగా ఆచార్యుడు తమ్ము బాణవర్షంలో ముంచివేయగా ఆ యుద్ధం చేయటానికి ఆయన అనుమతి కోసం అర్జునుడు ప్రార్థించాడు. కందము! ద్రోణుని అనుమతి పొంది అర్జును దాతడిని 9 బాణాలతో కొట్టటానికి ప్రయత్నించాడు. ద్రోణుడు తన వడి ప్రకాశించగా ఆ బాణాలను నడుమనే త్రుంచివేసినాడు. తేటగీతి! ధనుర్విద్యావేత్త అయిన ద్రోణాచార్యుడు అర్జునుడి బాణాలను నరికి శ్రీకృష్ణుడి మీద, అర్జునుడి మీద బాణాలు వేయగా అర్జునుడు ఆచార్యుని ధనుస్సును విరువదలుచుకున్నాడు. అంతలోనే ఆచార్యుడు అర్జునుడి అల్లెత్రాటిని నిరుపయోగంగా చేశాడు. కందము! తునిగిన వింటినారి కలవాడు, శత్రుసంహారకుడు అయిన అర్జునుడిని శ్రీకృష్ణ సహితంగా గుర్రాలు, పతాకము కప్పబడే విధంగా ఒక చిరునవ్వుతో ద్రోణుడు తన బాణ సమూహంతో కప్పివేశాడు. వచనము ద్రోణాచార్యుడా విధంగా విజృంభించగా అర్జునుడు తన విల్లుకు అల్లెత్రాడు బిగించి ఎక్కుపెట్టి అనేక బాణ సమూహాలతో ద్రోణాచార్యుడిని దాటి వేగంగా ప్రక్కన ఉన్న సైన్యాన్ని ఆక్రమించుకోగా సీసము! తేటగీతి! ఓ కౌరవరాజా! అర్జునుడి గాంధీవం నుండి వెడలిన వాడి బాణాలు తాకుటచేత వజ్రాయుధం దెబ్బకు కూలే కొండల మాదిరి ఏనుగులు కూలినవి. పెనుగాలి తాకిడికి తూలిపోయే మేఘాల వలె తేరులు ఎగిరిపోయాయి. సూత్రధారి సళ్లింపగా తునిసిపోయే బొమ్మల వలె గుర్రాలు పడ్డాయి. పదాతి సమూహం పెద్ద ప్రవాహంలో బడిన పెద్ద అడవి మాదిరి అయింది. ఈ సన్నివేశం చూడగా మొత్తం సైన్యం భూమిమీద చాపకట్టుగా పడినట్లయింది. ఆట వెలది. అర్జునుడికి ద్రోణుడు అడ్డుపడి ఒక వాడి బాణంతో అర్జునుడి గుండె చీలే విధంగా కొట్టాడు. ఆ దెబ్బకు అర్జునుడు మూర్ఛిల్లి ఆపై తేరుకొని వాడి బాణాలను ద్రోణుడి మీద గుప్పించాడు. వచనము ఆ ద్రోణుడును. కందము ద్రోణుడు సారథి అయిన శ్రీకృష్ణుడి మీద 5, అర్జునుడి మీద 73, తేరుటెక్కెమ్మీద 3 అతి వేగంగా వేస్తూ వాడి బాణాల వరుసను అర్జునుడి తేరుమీద ప్రయోగించాడు. కందము కిరణాలతో అందంగా కనిపించే సూర్యుడిని వర్షించే మేఘం క్రమ్ముకొన్నట్లు ప్రకాశించే బాణాలతో ఒప్పిన అర్జునుడిని మిగుల భయంకరమైన బాణాలతో కూడుకొని ఉన్న ద్రోణాచార్యుడు కమ్ముకొన్నాడు. వచనము
అర్జునుడు క్రమ్ముకోగా ద్రోణుడి అండతో నీ సైనికులు కృష్ణార్జునులను ఎదుర్కొని పరాక్రమించటం బెండ్లు మునిగి గుండ్లు తేలాడినట్లుగా ఉన్నది. అప్పుడు యువకుడైన అర్జునుడు ద్రోణాచార్యుడిని దాటిపోలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు, కందము, అనవసరంగా ఆలస్యం కానీయకుండా ఇప్పుడాచార్యుడి మీది ఈసును వదలి మనసులో వేరే యోచన లేకుండా ఈ శక్తవ్యూహంలోనికి వెంటనే ప్రవేశించుదాము. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు ద్రోణాచార్యుల నతిక్రమించి కురు సైన్యంబు సొచ్చుట. చంపకమాల. శ్రీకృష్ణుడి మాటలకు అర్జునుడు కృష్ణ, నీ మనసుకు తోచినట్లు చేయుము, దానికి తగినట్లు నేను చేస్తాను అని ప్రీతిగా చెప్పాడు. అంత శ్రీకృష్ణుడు సగర్వంగా తేరును ద్రోణుడికి ప్రదక్షిణంగా పోనిచ్చాడు. అర్జునుడు బాణవర్షం కురిపించి పోతూ ఉండగా వచనము. అర్జునుడి పోకను చూచి ద్రోణుడు నవ్వుతూ, కందము, అర్జునా, ఇటువంటివి ఎక్కడైనా ఉన్నాయా? శత్రువును చంపకుండా స్వేచ్ఛగా నీవు శాశ్వతుడవనుకొంటున్నావు. ఇది తగునా అంటూ ద్రోణుడతనిని తరిమినాడు. వచనము. అర్జునుడును, కందము. అర్జునుడు ద్రోణుడితో, నాకు గురుడవు కాక శత్రుడవా? యుద్ధంలో కోపగించిన నిన్నెదుర్కొనటానికి నాకు సాధ్యమా? అది శివుడి కొక్కడికే సాధ్యం అని వెళ్లసాగాడు. వచనము. ఈ ప్రకారంగా సేనా సమూహంలో దూరిన అర్జునుడికి చక్రరక్షకులుగా పాంచాలరాజ కుమారులు యుధామన్యుడు, ఉత్తమోజుడు కూడా వచ్చి చేరారు. అప్పుడు కూతవర్మ, కాంభోజుడు, శృతాయువు మొదలైన వారు తలలెత్తి చూశారు. వారి వారి రథకేతనాలు గుర్తింపుగా ద్రోణార్జునులను గుర్తించి ఉత్సాహంతో అడ్డుకొనటానికి ఆరాటపడుతూ ఉండగా కేకయ భద్రకాదులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అయినా తన ప్రతిజ్ఞను నిలుపుకొనటానికి నిశ్చయించి అర్జునుడు తామరమడుగులో ప్రవేశించు ఏనుగు వలె ఆ సైన్యంలోకి చొచ్చుకుని వెళ్లాడు. కందము. దగ్గరికి వచ్చి ద్రోణుడు 25 బాణాలతో కొట్టగా అర్జునుడు వాటిని త్రిప్పి కొట్టాడు. అర్జునుడేసిన పెనుముఖాలు గల బాణాలను మధ్యలోనే ద్రోణుడు త్రుంచాడు. కందము. అర్జునుడనే కొండను ద్రోణుడనే మేఘం బాణవర్షంతో కప్పింది. కాని ఆ మహాద్విజుడిని ఎదురు దెబ్బతీయకుండా ఆశ్చర్యంగా ఆ బాణవర్షాన్ని మాన్పాడు. ఆట వెలది. ధనురాచార్యుడు 25 బాణాలతో అర్జునుడిని, 70తో శ్రీకృష్ణుడిని కొట్టటమే కాక వాడి బాణాల వాన కురిపించాడు. ఆ బాణవర్షం ఆపటానికి వీలుకాక ఆ ఇరువురు బాధపడ్డారు. వచనము. ఆ గొప్ప విలుకాడిని మోసగించి కూతవర్మ సైన్యంలోనికి చొరబడ్డాడు. అప్పుడు తాను చేయగలిగనదేమీ లేదని ద్రోణుడు మొగ్గరం మనకు వెళ్లాడు. కూతవర్మ అర్జునుడిని ఎదుర్కొని 10 బాణాలతో కొట్టగా అర్జునుడు ఒక పదునైన బాణాన్ని అతని ఎదలో నాటాడు. అంతేకాక మరో 3 బాణాలతో కూడా నొప్పించాడు. కూతవర్మ కృష్ణార్జునులను చూచి నవ్వుతూ ఒక్కొక్కరి మీద 20 బాణాలు వేయగా అర్జునుడు అతని ధనుస్సును త్రుంచి 21 బాణాలతో అతనిని నొప్పించాడు. తరువాత కూతవర్మ వేరొక ధనుస్సు తీసుకుని 10 బాణాలు అర్జునుని ఎదలో నాటుకొనేటట్లు కొట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూచి ఇతడు చిక్కున పడ్డాడు. ఇది పద్ధతి కాదు అని ఆలోచించి, కందము. శ్రీకృష్ణుడు ఆలస్యమవుతూ ఉన్నది, వీడెక్కడి బంధువు, త్వరగా పడవేయమని అర్జునుడిని హెచ్చరించగా వెంటనే అతడు ఆ కూతవర్మను నేలపై పడేటట్లు చేశాడు. వచనము. ఆ విధంగా భోజరాజైన కూతవర్మను వాడి బాణాలతో మూర్ఛిల్లేటట్లుగా చేసి తేటగీతి కాంభోజ సైన్యం కలత చెందేటట్లు ఆ సైన్యంలోకి అతివేగంగా ప్రవేశిస్తున్న అర్జునుడిని అనుసరించకుండా ఉండేటట్లు అతని చక్రరక్షకులిద్దరినీ మూర్ఛదేరిన కూతవర్మ అడ్డుకొని ఆపాడు. వచనము. చక్రరక్షకులైన ఉత్తమోజుడిని యుధామన్యుడిని ముందుకు పోనీయకుండా కృతవర్మ 4-3 బాణాలు వారి శరీరాలలో నాటగా వారు ఒక్కొక్కరు 10 బాణాలతో కృతవర్మ విల్లును ముక్కలు చేశారు. ఉత్పలమాల. కృతవర్మ వేరొక విల్లు తీసుకుని వారి ఇద్దరి విండ్లను త్రుంచివేసి బాణాలతో వారిని నొప్పించాడు.
వారు కూడా అతడి బాణాలను చీల్చారు. అయినా అర్జునుడి రథం వెళ్లే మార్గంలో వారు పోలేకపోయారు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు శృతాయుధ ప్రముఖ మహారథకులం జంపుట. వచనము. ఆ విధంగా దూసుకొని పోతూ ఉన్న అర్జునుడిని శృతాయుధుడనే రాజు ఎదుర్కొన్నాడు. 3 బాణాలు అర్జునుడి మీద, 70 బాణాలు శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. తేటగీతి. శృతాయుధుడు అర్జునుడి జెండాను పడగొట్టగా అర్జునుడు 90 బాణాలను అతడి మీద వేశాడు. ఆ రాజు 75 బాణాలను అర్జునుడి మీద వేయగా అర్జునుడు విజృంభించి అతడి విల్లు త్రుంచి 7 బాణాలతో అతడి గుండెను కొట్టి బాధించాడు. కందము. శృతాయుధుడు కోపంతో ఇంకొక విల్లు తీసుకుని 9 పదునైన బాణాలతో అర్జునుడి బాహువుల పైభాగాన గుండెలో దట్టంగా నాటేటట్లు వేశాడు. అప్పుడర్జునుడు చిరునవ్వుతో ఉత్పలమాల. అర్జునుడు చిరునవ్వుతో శృతాయుధుడి సారథిని చంపాడు. తేరిగుర్రాలను చంపాడు. 70 వాడి బాణాలతో అతడి శరీరాన్ని తూట్లు పొడిచాడు. అప్పుడతడు భయంకరమైన గదను తీసుకొని తేరు దిగి శీఘ్రంగా అర్జునుడి తేరుండేవైపు విజృంభించాడు. వచనము. ఆ యుద్ధం చేసే రాజు శృతాయుధుడు వరుణుడి కుమారుడని, అతడి చేతిలోని గద వరుణుడి దయతో వచ్చిందని, దానిని చేతబట్టినవాడు శత్రువులకు జయింపశక్యంకాని వాడవుతాడని, యుద్ధ సన్నద్ధుడు కానివాడి మీద దాన్ని ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి ప్రయోగించిన వాడినే హతమారుస్తుందని పెద్దలు చెప్పగా విన్నాము. ఉత్పలమాల. కాలం దాపురిస్తే నియమాలు ఏవీ జ్ఞాపకానికి రావు. అందువలన ఆ శృతాయుధుడు తన గదతో శ్రీకృష్ణుడిని కొట్టాడు. ఆ భయంకరమైన గద దెబ్బ ఆయననేమీ చేయకుండా మెడలో క్రొత్తగా అలంకరించిన పూలమాల వలె వెలిగింది. వచనము. ఈ విధంగా శ్రీకృష్ణుడికి పూలమాలగా ఒప్పి వెంటనే ఆట వెలది. శృతాయుధుడు విసిరిన గద వజ్రాయుధం మాదిరి తిరిగి వచ్చి అతడి మీదనే పడింది. అంతకు ముందే అర్జునుడి చేత చేతులు తెగగొట్టబడి ఉన్న శృతాయుధుడు కొండకూలిన విధంగా కూలిపడ్డాడు. వచనము. ఈ విధంగా వరుణకుమారుడు పడిపోగా చూచి. కందము. ఆ చోట ఉన్న సైన్యాలు రాజులు ఆశ్చర్యము భయము మనస్సులలో ఎక్కువై విచ్చిపోగా అప్పుడా దిక్కున పోయే అర్జునుడిని కాంభోజరాజు ఎదుర్కొన్నాడు. వచనము. ఈ విధంగా ఎదుర్కొనగా. సీసము. తేటగీతి. అర్జునుడు తన్నెదుర్కొన్న కాంభోజరాజును 7 బాణాలతో కొట్టాడు. బదులుగా అతడు 15 బాణాలతో అర్జునుడిని, మూటితో శ్రీకృష్ణుడిని వేశాడు. అర్జునుడు 2 బాణాలతో అతడిని పడగొట్టాడు. వెంటనే ఆ రాజు 3 వాడి బాణాలతో అర్జునుడిని నొప్పించాడు. సింహనాదం కూడా చేశాడు. అంతా అర్జునుడు కోపంతో 14 బాణాలతో అతడి సారథిని, గుర్రాలను, వింటిని, పతాకాన్ని పడగొట్టాడు. తీవ్రమైన వాడి బాణంతో గుండె పగుల కొట్టాడు. ఆ పెనుదెబ్బ తాకిడికి పెనుగాలి వేగానికి నేలకులే పెద్ద చెట్టువలె కాంభోజరాజు సుదక్షిణుడు దొర్లుతూ క్రింద పడ్డాడు. వచనము. కాంభోజరాజు పడిపోగా సూరసేన, శిబి, వసాతి మొదలైనవారు అర్జునుడిని చుట్టుముట్టారు. అతడు తన అంపవానుతో వారి 6000 రథాలను హతమార్చాడు. దానిని చూచి శృతాయువు, అయుతాయువు అర్జునుడికి 2 ప్రక్కల చేరి వేల సంఖ్యలో బాణాలు వేసి అతడిని నొప్పించారు. శృతాయువు ప్రయోగించిన తోమరంతో బాధితుడైన అర్జునుడిని, పిడుగునెత్తిన పడినవాడిని కొరివితో కాల్చినట్లు అయుతాయువు శూలాన్ని విసిరి సొమ్మసిల్లెచేశాడు. అది చూచి కృష్ణుడు కూడా సొమ్మసిల్లాడు. అర్జునుడు తన జెండా కొయ్యను ఊతగా గొనగా కురు సైన్యాల సింహనాదాలు, వాద్యధ్వనులు చెలరేగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రబోధింపగా అర్జునుడు తెప్పరిల్లుకొని ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది వివిధాయుధ ఆకారాలతో విజృంభించి శృతాయు అయుతాయువుల చేతులను తలలను ముక్కలు చేసి నేలమీద దొర్లించి వారి అనుచరులను 500 మంది రథవీరులను వధించి చూచేవారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉండగా శృతాయు అయుతాయువుల సుతులు నేతాయు దీర్ఘాయువులు శోకక్రోధాలతో అర్జునుడి మీదికి విజృంభించారు. అర్జునుడు వీరితండ్రుల దగ్గరికే వీళ్లను కూడా పంపాడు, చంపాడు.
మహాసముద్రాన్ని కలచివేసే మందర పర్వతంవలే నీ సైన్యాన్ని కలత నొందిస్తూ విజృంభించిన సమయంలో ఆట వెలది. దుర్యోధనుడు పురికొల్పగా తూర్పున ఉన్న కాళింగులు, దక్షిణ దిక్కులోని అంగబలాలు, ఆటవికుల గుంపు కలిసి విజృంభించి ఏనుగుల సమూహంతో అర్జునుడిని కమ్ముకున్నారు. వచనము: ఆ సమయంలో గాండివం వదలిన బాణసమూహవేగముచేత కందము: ఓ రాజా! చేతులు, తొండాలు, తలల సమూహాలు, కుంభస్థలాలు అంకుశాలతో, కత్తుల ముక్కలతో సహా భూమిమీద దొర్లాయి. తేటగీతి: యవనులు, పారదులు, శకులు మొదలైన ఆటవికుల సేనలు ఒక్కటిగా చేరి అర్జునుడు తమవారిని చంపుతున్నా వెనుకంజ వేయకుండా అతడాశ్చర్యపడేటట్లు యుద్ధం చేశాయి. కందము: తుంగతో నిండిన మడుగులోకి దూకిన మదపుటెనుగు చేష్టను మించేటట్లుగా, అడవిని కాల్చే దావాగ్నిని అతిశయించేటట్లుగా అర్జునుడు ఆ సైన్యాన్ని భంగపరచాడు. వచనము: నారాయణుడనే గాలిచేత ప్రేరేపించబడిన అర్జునుడనే అగ్ని తన బాణాలనే జ్వాలలతో నీ సైన్యమనే అడవిని కాల్చి రూపుమాపింది. ఆ సమయంలో తేటగీతి: అర్జునుడనే మేఘం కురిసిన బాణవర్షంచేత మిట్టపల్లాలను వేరుచేయలేని స్థితి ఏర్పడింది. ఆ బాణాల తాకిడికి నెత్తురు వెల్లువలే పారింది. లోతైన నెత్తురుటేరులలో భూతబేతాళాలు ఓలలాడాయి. వచనము: ఆశ్చర్యాన్ని కలిగించే శౌర్యంతో అర్జునుడు ముందుకు పోగా అంబష్ఠదేశరాజు శృతాయువు ఎదుర్కొని తన తేరు నొగ క్రీడితేరు నొగను తాకేటట్లు తన తేరును తోలగా చంపకమాల. ఆ శృతాయువు వింటిని గుర్రాలను అర్జునుడు చంపాడు. అంత శృతాయువు గదతో శ్రీకృష్ణుడిని కొట్టాడు. ఆ గదను అర్జునుడు త్రుంచాడు. ఆ శృతాయువు మళ్లీ విజృంభించాడు. అర్జునుడు చిటికె వేసే లోపల అతడి చేతులను, గొంతును త్రుంచివేశాడు. వచనము: ఈ విధంగా అర్జునుడు ద్రోణాచార్యుడిని దాటుకొని కూతవర్మను తీవ్రంగా బాధించాడు. శృతాయువును చంపాడు. కాంభోజపతిని పడగొట్టాడు. శృతాయు ప్రభృతులను నలియగొట్టాడు, తరిమాడు. నీ సేనలోకి దూరి తన బాణాలతో చాలామంది ప్రాణాలను పీల్చివేసి విజృంభిస్తూ ఉంటే అర్జునుడిని చూచిన నీ కొడుకు తన తేరును తోలుకొంటూ ద్రోణుడి దగ్గరకు పోయి మనస్సు నొచ్చుకొని ఇట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. దుర్యోధనుడు ద్రోణుని దూగనాడుట. చంపకమాల. నిన్ను సులభంగా దాటి సైన్యాన్ని తల్లక్రిందులు చేస్తూ ఉన్న అర్జునుడి దిక్కు నీవు తలెత్తి అయినా చూడటం లేదు. నీ మనసెప్పుడు పాండవ పక్షపాతియే. మావైపు కప్పగొంతుతో అరిచే పామువలే ఉండే నీ తత్వం తెలిసింది. ఆ దిక్కున ఉండేవారికి ఆరటగా నీవు వర్మిచ్చినట్లుగా ఉన్నదే. కందము: సైంధవుడు నిన్ను నమ్మాడు. ఇంకో చోటికి పోకుండా నిలిచాడు. నీవు తేనెపూసిన కత్తిలాగా అతడిని చంపే మనసుతో ఉన్నావు. ఊహిస్తే నీవు మనిషివేనా అని తోస్తూ ఉన్నది. వచనము: అని మాట్లాడి పనిమీద ఆశతో తనకుండే అహంకారాన్ని అణగించుకున్నాడు దుర్యోధనుడు. తేటగీతి: సైంధవుడికి రక్షగా ఉండే రాజులు అర్జునుడు చొచ్చుకువచ్చే తీరుకు వెలవెలపోతున్నారు. బాధతో మాట్లాడే నా మాటలకు అలుగవద్దు. సైంధవుడు చావకుండా ఉండేటట్లు అతడిని కాపాడు. వచనము: ఆ మాటలకు ద్రోణాచార్యుడి విధంగా అన్నాడు. కందము: ఓ సుయోధనా! నీ మాటకు అశ్వత్థామ మాటకు నేను కోపిస్తానా? నా మాట వినుము. ఆ కృష్ణుడి తలపు ముందుపోగా వాయువేగంకల గుర్రాల యొక్క స్ఫూర్తితో. కందము: అర్జునుడు ఆ విధంగా పోయేటప్పుడు అతడి బాణాలు వెనుక ఉండే సైన్యాన్ని తాకుతూ ఉంటాయి. అటువంటి సమయంలో బీభత్సుడిని ముందుకు పోనీకుండా నేనాపగలనా? దుర్యోధన! చూస్తూ చూస్తూ నీవు ఈ విధంగా మాట్లాడటం ఎందుకు? వచనము: దానిని అట్లా ఉండని. ఒక మేలిమాట చెప్పుతాను విను. సేన మొదలు వదలి నేను అర్జునుడి వెనుకపోతే పాండవ సైన్యం విజృంభించి వస్తుంది. మన సైన్యం కలకబారితే సైంధవుడిని కాపాడటం సాధ్యం కాదు. అంతేకాక రాజసభామధ్యంలో ధర్మరాజును బంధిస్తానని చెప్పాను. ఆ పని మరువ తగునా? పైగా నేనా ముసలివాడిని,
త్వరగా నడవలేనివాడిని. అర్జునుడు, నీవు సమానమైన వయసులో ఉన్నవారు సందేహించక అతడితో వైరం తెచ్చుకున్నావు. తగినవారి సహాయంతో అతడి దారికి అడ్డుపడుము. త్వరగా పొమ్ము అని ద్రోణుడు చెప్పగా విని దుర్యోధనుడు, చంపకమాల! నిన్ను కూతవర్మను గెలిచి ప్రముఖులైన రాజులనందరినీ ఓడించి విజృంభిస్తూ ఉండే అర్జునుడిని నేనే కాదు, దేవతా సైన్యంతో ఇంద్రుడు కూడా ఎదుర్కొనలేడు. అర్జునుడిని ఎదుర్కొనటమే కార్యోపాయంగా నీవు భావించినట్లయితే నీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా అట్లే చేస్తాను. కాని ఏ విధంగానైనా కీర్తి కోల్పోకుండా చూడు. వచనము అనగా ఆ గురుడైన ద్రోణుడు ఆ సుయోధనుడితో, నీవు నిజమే చెప్పావు. అర్జునుడటువంటివాడే. ఈరోజు ఒక ఆశ్చర్యం చూపిస్తాను. ఈ కవచాన్ని ధరించి దానిచేత కాపాడబడుతూ అతడిని ఎదుర్కొనవలసింది. శ్రీకృష్ణుడు మిగిలిన జనులందరూ ఆశ్చర్యపడగా అతడి బాణాలు నీ శరీరానికి తగలవు అని చెబుతూ ఒక బంగారు కవచాన్ని మంత్రశక్తితో నింపి ఇచ్చాడు. దానికి అతడు సంతోషించి దానిని తొడుగుకొనేటప్పుడు దీనిని వెనుక దేవతలను కాపాడేందుకు బ్రహ్మ ఇంద్రుడికి ఇచ్చాడు. అతడు అంగిరసుడికి ఇచ్చాడు. అంగిరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివైశ్యుడికి, అగ్నివైశ్యుడు నాకు ఇచ్చాడు అని తెలిపి మంత్రపూర్వకంగా కవచాన్ని అనేక వాక్యాలతో ఆశీర్వదించి పొమ్మని ఉత్తర్వు చేశాడు. దానికి ఆ రాజు దుర్యోధనుడు సంతోషించి శీఘ్రంగా తేరును సిద్ధం చేసి నానావిధాలైన చతురంగ బలాలు తన్ననుసరింపగా అనేక తూర్యనాదాలతో ఆకాశాన్నంటే శబ్దంతో బీభత్సుడి వెనుకవైపు నుండి దాడి చేసినప్పుడు, ఇక్కడ చంపకమాల! తొందరగా పాండవ సైన్యాలు ఒక్కుమ్మడిగా విజృంభించాయి. అయితే నీ సైన్యాలు స్థిరంగా నిలిచాయి. ఆ గొప్పగా నిలవడం గంగా యమున సంగమం మాదిరి తోచింది. ఓ రాజా! ఆ యుద్ధం వంటి యుద్ధాన్ని ఏ కాలానా ఎక్కడా చూడలేదు. వచనము ఆ సమయంలో ఆట వెలది. నడిమి భాగాన ఆకాశం మోసే సూర్యుడిని చూచి దానిని అతిశయించేటట్లు భూదేవి ఇద్దరూ సూర్యులను మోస్తున్నదా అన్నట్లు ద్రోణ ధృష్టద్యుమ్నులు వెలిగారు. వచనము ధృష్టద్యుమ్నుడు ద్రోణుడు విజృంభించి యుద్ధం చేస్తూ ఉండగా ధృష్టద్యుమ్నుడి బాణవర్షానికి భూమి నెత్తురుమయం కాగా అతడితో ఎదురు నిలిచి యుద్ధం చేయలేక ఒదిగిపోయిన మన సేన 3 భాగాలలైంది. అంత ద్రోణుడు కోపంతో విజృంభించగా పాంచాల కేకయ సైన్యాలు చీకాకు పడ్డాయి. మరలా మన సైన్యాలు పుంజుకున్నాయి. అంతలో సోదరులతో కూడి ఉండే ధర్మరాజు ఎదురెత్తి వచ్చాడు. వాళ్లను చూచి వికర్ణ, వివింసతి, చిత్రసేనులు భీముడిని, బాహ్లికుడు ఒప్పపాండవులను, దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవులను, సోమదత్తుడు శిఖండిని, అలంబుసుడు ఘటోత్కచుడిని ఎదుర్కొన్నారు. శల్యుడు సైంధవుడి ప్రక్కనే ఉన్నను ఆ సైన్యం ముందుకు వెనుకకు వస్తూ పోతూ దగ్గరగా కనిపించిన ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ఈ విధంగా ఆ దొరలు భయంకరంగా చిత్ర విచిత్రమైన విధంగా యుద్ధం చేస్తూ చూచేవారికి వింతగా చిగిచ్చిన అశోకాలు పూచిన మోదుగులవలే కనపడ్డారు. అప్పుడు దుశ్శాసనుడు సాత్యకిని మూర్ఛిల్ల చేశాడు. అంతలోనే సాత్యకి లేచి భయంకరంగా యుద్ధం చేశాడు. నకుల సహదేవుల బాణాల దెబ్బకు శకుని భయపడి ద్రోణుడున్న దిక్కుకు పరుగెత్తాడు. కందము ఓ రాజా! మన సైన్యం ఒదిగి గుంపులుగా అయింది. ద్రోణుడు చాలా వేగంగా ధృష్టద్యుమ్న, భీమ, ధర్మరాజులను క్రమ్ముకొని భయంకరంగా బాణాలు వేశాడు. వచనము ఆ సమయంలో కందము ఇరుపక్షాల సేనలు కమ్ముకొని చతురంగ బలాలైన ఏనుగులు, గుర్రాలు, తేరులు భూమిమీద కుప్పలుగా కూలేటట్లు పోరాడారు. ఆకాశంలో తిరిగే దేవతలు మొదలైనవారు ఈ స్థితిని ఆశ్చర్యంతో భయంతోనూ చూస్తూ పొగిడారు. వచనము శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము తృతీయాశ్వాసము. ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్ధము. ఆ సంకుల యుద్ధంలో సుస్థిరంగా ఉత్సాహంతో
తన యుద్ధవ్యూహం చీల్చరానిదన్న అహంకారంతో విజృంభించి ద్రోణుడు ధృష్టద్యుమ్నుడిని దాటి పాండవ సైన్యాన్ని దురవస్థపాలు చేస్తూ ఉండగా పాంచాలకుల దీపకుడైన ధృష్టద్యుమ్నుడు కోపంతో మండిపోతూ పావురాల రంగున్న తన తేరి గుర్రాలను ఆ గురుడి ఎర్రని గుర్రాలను తాకేటట్లు తన తేరిని తోలి డాలు కత్తి తీసుకుని సాహసంతో ఆయన తేరు దగ్గర నొగమీద కాలు పెట్టి ఎక్కి కాడిమీద కాలు మోపుకొని అనేక విధాల విజృంభించి విస్తారంగా పడే ద్రోణుడి బాణాలను తన ఒంటిని తాకనీయకుండా అంతలోనే చేతీయటానికి వీలుపడుకున్న పట్టుదలగా కత్తిని పట్టి విసరగా అది ద్రోణుని తేరి గుర్రాల ఒడలిని తాకగా ఆ ఆచార్యుడు వేగంగా తేటగీతి ధృష్టద్యుమ్నుడి కత్తిని ముక్కలు చేసి గుర్రాలను సారథిని చంపి పతాకాన్ని డాలును ముక్కలు చేసి వజ్రాయుధం వంటి వాడి నరసంతో వేయగా దానిని సాత్యకి మధ్యలోనే నరికివేశాడు. వచనము ఈ విధంగా సాత్యకి సింహం కమ్ముకొనిన జింకను కాపాడే విధంగా ధృష్టద్యుమ్నుడిని రక్షించి తప్పించి తీసుకొనిపోయాడని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు. కందము ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుడిని హతమార్చేటందుకు సిద్ధం కాగా సాత్యకి తప్పించాడు. అది పులి నోటి దగ్గరికడి అయిన మాంసపు ముక్కను హరించినట్లయింది. ఆ సందర్భంలో పులికి ఎంత కోపం వస్తుందో ఆ విధంగానే ద్రోణుడికి సాత్యక మీద కోపం రాకుండా ఉంటుందా? వచనము ఆ విధంగా అనిన ధృతరాష్ట్రుడితో సంజయుడు ఈ విధంగా అన్నాడు. ఆ విధంగా సాత్యకి చేయగా కోపగించుకున్న గురుడు ద్రోణాచార్యుడు రెక్కలున్న పెద్దపాము మాదిరిగా సాత్యకి మీదకి దూకాడు. అందుకు అతడు తన సారథితో ఈ బ్రాహ్మణుడు ధర్మరాజునకు భయంకరుడు, ఇతడిని ఎదుర్కొనటానికి మన తేరును అతడి ఎదుటికి పోనిమ్మని అన్నాడు. ఈ విధంగా కందము ద్రోణ సాత్యకులు ఎదుర్కొన్నారు. వారి ధనస్సుల కాంతులు మేపుల సమూహాలుగా, అల్లెత్రాటి టంకారధ్వనులు మేఘాల గర్జనలుగా ఆ రథికోత్తములు అనే మేఘాల జంట విజృంభించి దట్టమైన బాణవర్షాలతో వచనము అంతకంతకు కమ్ముకొని బల్లేలతో పోట్లాడగా చంపకమాల ఆ యుద్ధంలో గొడుగులు జెండాలు కూలిపోయాయి. సైనికుల శరీరాల నుండి వెలువడే నెత్తురు ఏనుగుల మదజలం మాదిరి పడింది. ఇరు సైన్యాలు అప్పుడు భయపడ్డాయి. దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఆ సమయంలో సాత్యకి ద్రోణుడి విల్లు రెండుగా విరిచాడు. అట్లా విరువగా కందము ద్రోణాచార్యుడు ఇంకో వింటిని ఎక్కుపెట్టేటప్పటికీ సాత్యకి దానిని త్రుంచివేశాడు. ఆయన త్వరత్వరగా ఎత్తుకొని ఎక్కుపెట్టిన విండ్లనన్నింటినీ త్వరత్వరగా విరిచివేశాడు. వచనము ఆ సమయంలో ద్రోణుడు తన మనసులో తేటగీతి పరశురాముడిలోనూ వేయి చేతులుగల కార్తవీర్యుడిలోనూ అర్జునుడిలోనూ కురుపితామహుడైన భీష్ముడిలోనూ తప్ప ఇటువంటి ధనుర్విద్యాబలము వేగంగా విజృంభించటము మరెక్కడా కానరాదు. చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నది. వచనము ఆ విధంగా సాత్యకిని పొగిడాడు. ఆకాశంలో తిరిగే సిద్ధచారణ సాధ్యులు కీర్తించారు. ఆ సమయాన ద్రోణుడు ఇంకొక విల్లును తీసుకుని బాణాలు వేయగా వాటిని సాత్యకి పొడిపొడి చేయగా కందము ఏ వీరుడికైనా ఈతడి శౌర్యం మనస్కెక్కదా అని మీవారంతా సాత్యకిని పొగిడారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. వచనము ఆ మాటలకు ఓర్వలేక శార్దూల విక్రీడితము ద్రోణాచార్యుడు ఆగ్నేయాస్త్రాన్ని వేగా ఆకాశం అగ్నిజ్వాలల మాలలతో మండుతూ భయపడింది. దానికి సాత్యకి కోపంతో రగులుతూ వారుణాస్త్రాన్ని సృష్టించి వేశాడు. ఆ రెండు అస్త్రాలు ఆకాశచారులకు భయాన్ని కలిగిస్తూ ఎదుర్కొని ఒకదానితో మరొకటి యుద్ధం చేయసాగాయి. కందము ధృతరాష్ట్ర మహారాజా ఆ రెండు దివ్యాస్త్రాలు భయంకరంగా తలపడటంచేత సేనలలో హాహాకారాలు పుట్టాయి. రెండు వైపులా ఉన్న సేనలు అలసిపోయేటట్లు అవి యుద్ధం చేసి క్రమంగా విడివడి శాంతించి నిలిచాయి, ఆగాయి. వచనము ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి సహాయంగా శత్రువులను తరిమారు. ధృష్టద్యుమ్నుడు మొదలైన సేనానులు ద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నారు.
దుశ్శాసనుడిని ముందుంచుకొని మన రాజకుమారులు పాండవులను ఎదుర్కొని గుంపులు గుంపులుగా యుద్ధం చేయసాగారు. కందము. అర్జునుడు వాడి బాణాలతో తన తేరు వెళ్లేబాట వరకు కావలసిన సైన్యాన్ని చంపాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆ తేరును తోలిన విధం ఆశ్చర్యంగా ఉన్నది. వచనము. ఈ మాదిరిగా రౌద్రరసం మెరేగా గర్వంతో సైంధవుడుండే దిక్కునకు పోగా పోగా. కందము. విందానువిందులు ఒకే తేరులో పోతూ సైన్యాలతో కూడి ఆ అర్జునుడి మీదకు సాహసంతో సాగి ఆతడి చుట్టూ కమ్ముకొన్నారు. వచనము. ఈ విధంగా అవంతిరాజులు చాలా వేగంగా. చంపకమాల. విందానువిందులు అర్జునుడి గుర్రాల మీద, శ్రీకృష్ణుడి మీద, ఆతడి శరీరం మీద బాణాల వాన కురిపించారు. అర్జునుడు విందానువిందులను వాడి బాణాలతో చాలా బాధించాడు. వారును ధైర్యం సడలకుండా బాణ ప్రవాహంలో తేల్చారు. అర్జునుడు వారి విండ్లను విరిచాడు. విజృంభించి వారి సైన్యాల గర్వాన్ని అణగించాడు. కందము. అర్జునుడు వెంటనే చాలా వేగంగా విందుడి, తేరు, గుర్రాలను, సూతుడిని, పతాకాన్ని త్రుంచివేస్తూ వాడి అయిన బల్లెపు పోటుతో విందుడి తల భూమి మీద దొర్లేటట్లు కొట్టాడు. వచనము. విందుడి తలను అర్జునుడు త్రుంచగా పెనుగాలికి పడిపోయే చెట్టు వలె అతడు పడిపోయాడు. అట్లా పడిన అన్నను చూచి అనువిందుడు కోపంతోనూ దుహకంతోనూ గదను తీసుకొని త్వరగా చంపకమాల. అనువిందుడు రథం దిగి అధిక వేగంతో సమీపించి భుజబలం ప్రకాశించగా రాక్షస శత్రువైన శ్రీకృష్ణుడి నుదురుపై కొట్టి అర్వగా అర్జునుడు వాడి గద వెరుగగొట్టి కాళ్లు, చేతులు, శిరస్సు ఖండించి యుద్ధభూమికి బలి ఇచ్చాడు. ఆట వెలది. విందానువిందులు తమ దొరలు పడినా సేనలు తొలగిపోకుండా ఆ వీరుడిని చుట్టుముట్టాయి. అప్పుడు దట్టంగా చుట్టుముట్టిన కార్చిచ్చు అరణ్యాలను కాల్చి బూడిద చేసే విధం తోచేటట్లు ఆ సైన్యాలను అర్జునుడు హతమార్చాడు. వచనము. ఈ ప్రకారంగా సీసము, తేటగీతి. అర్జునుడు అనువిందుని చంపిన తరువాత ఆ చోటు దాటి వెళ్లగా శరీరం అలసిపోయింది. గుర్రాలు దప్పికతో అలసినవి. సైంధవుడు దూరంగా ఉన్నాడు. కనుక కౌరవ సైన్యాలు సంతోషంతో సింహనాదం చేస్తూ ఆతడిని తరుమవచ్చాయి. శ్రీకృష్ణుడిని చూచి అర్జునుడు గుర్రాల ఒంటిమీద బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. అందువల్ల అవి వేగంగా పోలేవు కాబట్టి వాళ్లను లెక్క చేయకుండా గుర్రాలను తోలి మెడలు మీది పట్టీలను తీసి వాటి శరీరాలను తడవుము అనుచుండగా కృష్ణుడు అట్లే చేశాడు. అర్జునుడు తేరు దిగి గాంధీవాన్ని సారించాడు. శత్రువుల గుండియలు గుభేలు మనేటట్లు. చంపకమాల. ఆ ఎడము చూచి శత్రుసైన్యం విజృంభించి పెనుబాణాలు కుప్పలు కుప్పలుగా పట్టుదలతో ప్రయోగించాయి. ఆ బాణాలను తీవ్రబాణాలతో మరలించి ఆకాశమంతా ఆశ్చర్యం గొలిపే మంటలు వ్యాపించే విధంగా అర్జునుడు యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. వచనము. ఈ విధంగా కందము, బలము, ఉపాయము ప్రకాశించగా నీ వీరులు అర్జునుడిని చుట్టుముట్టగా ఆశ్చర్యకరమైన అతడి బలము, ఉపాయము అరచేతిలో ఉసిరిక పండువలే సులభంగా కనిపించింది. వచనము. ఆ సమయంలో రథగజతురగా పదాతి బలాలు, కందము, చతురంగ బలాలు బాధపడినా, చచ్చిపడినా, కలత చెందినా, విడిపోయినా ఆపదలను చూచికూడా విసుగు చెందక మీదికి రాగా మిక్కిలి ఒత్తిడికి గురికావటం చేత అక్కడ మనసేనలలో అరుపులు చెలరేగాయి. వచనము. అర్జునుడు తేరు దిగి నడుస్తూ ఉండటంతో ధైర్యం లేకున్నా మన సైనికులు జయం మీది ఆశతో క్రమ్ముకొన్నారు. అలలవలె వ్యాపించే బాణాలతో, సాగర ఘోషవలె చెలరేగే వాద్యధ్వనులతో, వివిధ జలచరాలతో విలసిల్లే గజతురగ భట రథ సమూహాలతో కూడి సముద్రం వలె ఉన్న ఆ కౌరవ సైన్యానికి జంకక చెలియకట్టవలే దాని పొంగును ఆపి అర్జునుడు విజృంభించాడు. సీసము, తేటగీతి. అర్జునుడు బల్లేలతో కొట్టగా తేరులు ముక్కలయ్యాయి. అర్ధచంద్రాకార బాణాల దెబ్బలకు ఏనుగులు ముక్కలుగా పడ్డాయి. ఇనుప బాణాల దెబ్బలకు గుర్రాలు చుట్టకుదురులుగా పడ్డాయి. వివిధ బాణాల తాకిడికి పదాతి సైన్యం వంటకు తరిగే కండలుగా అయ్యాయి.
ఈ స్థితి చూచేవారికి బీభత్స రౌద్ర అద్భుత రసాలను మూర్తీభవించినట్లు ధ్వమన సైన్యాలు నెత్తురు మాంసము మెదడు ఎముకలు పుర్రెల గుంపుతో నిండి భయంకరాకారంతో మిక్కిలి కలత పొందాయి. వచనము ఈ ప్రకారంగా కౌరవ సైన్యాన్ని ముక్కలుగా చేసి నవ్వుతున్న అర్జునుడిని చూచి శ్రీకృష్ణుడు కందము శత్రుసైన్యానికి భయం కలిగించే అర్జున, ఈ గుర్రాల ఒడళ్లమీద గ్రుచ్చుకొన్న బాణాల ముక్కలను పెరికివేశాను. ఒడలంతా నిమిరాను. కాని నీళ్లు త్రాగితే కాని ఇవి తెప్పిరిల్లవు. ఏమి చేయాలో కందము. ఈ గుర్రాలకు వెన్ను తడిసి వెలికి వచ్చేటంతమాత్రం లేకపోయినా దప్పిక తీరడానికి త్రాగేటందుకు తగిన నీళ్లుంటే చాలును, అవి నీకు జయాన్ని కలిగిస్తాయి అని కృష్ణుడు అనగా తాను కన్నులతోనే నవ్వుతూ ఇవిగో నీళ్లు అని అర్జునుడు అంటూ